గతంలో అసెంబ్లీలో బీజేపీకి ఒకే ఒక్కడు రాజాసింగ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పార్టీకి గట్టి నేత. దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని ఏలుతున్న ఎంఐఎం పార్టీని ఢీ అంటే ఢీ కొట్టే నేతగా ముద్రపడ్డారు రాజాసింగ్. అంతటి గట్టి పట్టున్న నేతలను పార్టీ వదులుకోవాలని చూస్తుందా లేక ఢిల్లీ పెద్దలు పిలిచి మాట్లాడతారా అన్న విషయంలో రాజాసింగ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని, అక్కడి రియాక్షన్ తర్వాత తన నిర్ణయం ఉంటుందని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పై విమర్శలు చేయడంపై అనుమానాలు కలుగుతున్నారు. సమస్యలు వస్తే ఢిల్లీ వైపు చూసే లీడర్లు వెంటనే ఎందుకు విమర్శలు చేశారు? ఈ తెగింపు వెనుక కారణం ఏంటి? అసలు 3 సార్లు గెలిచిన రాజాసింగ్ అంటే మిగతా నేతలకు ఎందుకు పడటం లేదు? కలిసి సాగాల్సిన కమలం పార్టీలో ఈ కలహం ఎందుకు? రాజాసింగ్ దూరమైతే ఓల్డ్ సిటీలో బీజేపీ సంగతి ఏంటి అన్నది చర్చగా మారింది. గతంలో ఎప్పుడూ లేనిది తెలంగాణ బీజేపీలో విభేదాలు రోడ్డెక్కడం, హిందూ అజెండాలో వెళుతున్న నేతలు వేర్వేరు దారుల్లో వెళ్లడం కూడా ఢిల్లీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది.